వరంగల్ జిల్లాలో సంచలనాన్ని సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ బ్యాంకు బంగారం చోరీ విషయం కొలిక్కి రావటం లేదు. 495 మంది వినియోగదారులకు చెందిన 19 కిలోల బంగారం గతేడాది నవంబర్ 18న చోరీకి గురయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు లాకర్లు పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లగా రికవరీ విషయంలో బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా రోజుకో రూపంలో వినియోగదారులు బ్యాంక్ ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా చోరీకి గురైన బంగారు ఆభరణాలకు ప్రస్తుత ధర కట్టించి తమకివ్వాలని వినియోగదారులు బ్యాంక్ ఎదుట పురుగుల మందుల డబ్బాతో ఆందోళనకు దిగారు. బ్యాంకులోకి చొచ్చుకు వెళ్లి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో బ్యాంకులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం దొంగలు ఎత్తుకపోయారని మాకు తెలిసింది. అదే 19వ తారీఖు వచ్చి మేనేజర్ గారు కలిసినాం. మేనేజర్ గారు ఆ రోజు ఏమన్నాడంటే మీది ఒక్క గుర్జ కూడా తరుగు లేకుండా ఆ బంగారం బాధ్యత మాదే ఉంటది, మీ బంగారం మీకు మేము ఒప్పజెప్తాం, ఎవ్వరు ఆందోళన పడకుని బాధపడకుని రంది పడకుని గోల చెయ్యకుని అని ఒక 15 రోజులు ఆగురంటే 15 రోజులు నెల కూడా ఆగినాం సార్. నెల వరకు వచ్చే ఏమైందంటే సార్ మళ్ళా కొంచెం సార్ లీవ్లు ఉన్నాడని ఇక్కడ బ్యాంకులో తెలిసింది. మళ్ళా సార్ తిరిగి వచ్చినాక కూడా వచ్చి అడిగితే ఇక ఆగొచ్చే ఈ తారీఖు వస్తుంది ఆ తారీఖు వస్తుంది అనుకుంటా ఇక ఇంతవరకు తెచ్చిండు సారు.